నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో మోదీతో అభివృద్ధి జరుగుతుంది. ఆర్మూర్లో 34వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సిద్దిలగుట్టపై ఘనంగా శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు. వివాహ పందిళ్లు, విశిష్ట పూజలకు సన్నద్ధం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు. అనుమతులు లేకుండా మొరం తరలింపు. టిప్పర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసిన ఎంవీఐ వివేకానందరెడ్డి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన సిద్దిలగుట్టపై గల రామాలయంలో ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పందిరి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు గోపీకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఉత్సాహంగా శ్రీ సీతారామచంద్రుల పందిరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా గుట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేద పండితులు గోపీకృష్ణ, ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం నుండి సాయంత్రం వరకు పండగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. సీతారామచంద్రుల కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అని అంటే, బాలరాముడి ప్రతిష్ట అయోధ్యలో జరిగిన తర్వాత వస్తున్న మొదటి కళ్యాణం. ఇది విశేషం. ఎన్నో గత దశాబ్దాలుగా కుంటుబడి ఉన్న ఆ యొక్క ఏదైతే రామాలయ నిర్మాణం, అయోధ్య ప్రతిష్ట ఉందో అది సాకారం చేసుకున్న తర్వాత మన జనవరి 22 సాకారం అయింది. దాని తర్వాత వస్తున్న మొదటి కళ్యాణం కాబట్టి మనం అందరం కూడా ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకొని రాముడి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాం. రేపు ఉదయం 7:30 గంటల నుండి స్వామివారికి ఎదుర్కోవడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 11:30 మధ్యలో కళ్యాణం 9:30 మధ్యలో కళ్యాణం ప్రారంభమై బ్రహ్మాండంగా ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సందర్భంగా నూతన కమిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది. మరి ఉదయం 9 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంటుంది. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరికీ కూడా చల్లని నీరు, ఎండాకాలం సందర్భంగా చల్లని నీటి వసతి ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి మీరు పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కళ్యాణ వేడుక అనేటువంటిది ఉదయం నుండి ప్రారంభమవుతుంది. మొదట మంగళస్నానం, తర్వాత వివాహ క్రతువు, సాయంకాలం అమ్మాయి అబ్బాయి అప్పగింతలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల వారికి ఎవరైనా మధ్యాహ్నం వరకు అందుబాటులో లేకున్నా సాయంకాలం ప్రాంతం వరకైనా వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనాలని అందరినీ కోరుతూ, అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీజేపీ ప్రభుత్వం మోడీ చేసిన అభివృద్ధిని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 34వ వార్డులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ఇంటింటికి పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఫిట్నెస్ లేకుండా పరిమితికి మించి మొరం రవాణా చేసిన వాహనాలపై చర్యలు తప్పవని ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి అన్నారు. ముచ్గుర్, వేల్పూర్ ప్రాంతాలలో నిబంధనలను అతిక్రమించి మొరం రవాణా చేస్తున్న వాహనాలను ఎంవీఐ పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధన అతిక్రమించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
ముచ్కూర్ చెరువు నుండి నిబంధనలను అతిక్రమించి ఎక్కువ లోడుతో మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను పట్టుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. మొరం రవాణా చేసే వాహనదారులు తప్పకుండా అన్ని నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన వాహనాలను ఆర్మూర్ బస్ డిపో కార్యాలయానికి తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఎండాకాలం చెరువుల నుంచి మట్టి తోలే వాహనాలు, ముఖ్యంగా ముచ్కూరు నుంచి వేల్పూర్ సైడ్, భీమ్గల్ ఇటు సైడ్ తిరుగుతున్నటువంటి వాహనాలు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. అందులో చాలా వాహనాలు గమనించినట్లయితే ఎటువంటి టార్పాలిన్ లేకుండా ఓవర్లోడ్తో డేంజరస్గా, అంటే మట్టి పెళ్లలు కింద పడి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా లోడ్ చేసినట్టు గమనించి కొన్ని వాహనాలకు ట్యాక్స్ మరియు ఫిట్నెస్ పర్మిట్ ఇట్లాంటి లేని వాహనాలను సీజ్ చేసి వేల్పూర్ పోలీస్ స్టేషన్కు కొన్ని మరియు ఆర్మూర్ బస్ డిపోకి కొన్ని తరలించడం జరిగింది. వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు మట్టి తరలించే సమయంలో మట్టి అనేటటువంటిది పైనుంచి ఇట్లా టేపర్గా వేయకుండా లెవెల్గా వేసి దానిపైన టార్పాలిన్ కట్టి రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది దయచేసి గమనించి. బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధిని ఓర్చుకోలేక రైతుల ముసుగులో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐఎంఎల్ నాయకులు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా పార్లమెంటు కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడడం శోచనీయమని అన్నారు. పసుపు రైతుల కోసం అహర్నిశలు కృషి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పసుపు బోర్డు ప్రకటింపజేసిన వ్యక్తి అరవింద్ అని కొనియాడారు. పసుపు బోర్డు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన వారికి కనిపించడం లేదా అని, నకిలీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీని రైతులు నమ్మి మోసపోద్దని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తేదీనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు బాజన్న, ఒడ్డెన్న, నరేష్, లింగన్న తదితరులున్నారు. పసుపు పండించే వ్యక్తిత్వం గురించి కానీ, పసుపు ఏ రకంగా పండించాలనే మీకేమన్నా తెలుసా అని అడుగుతా ఉన్నా. మేము రైతు బిడ్డలుగా రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాం కనుక వ్యవసాయం చేస్తూ ఉన్నాం. మీకు అసలు వ్యవసాయం గురించి ఏమన్నా తెలుసా అని అడుగుతా ఉన్నాం. పసుపు ఏ రకంగా పండిస్తూ ఉన్నారు, పసుపు ఖర్చు ఎంత అవుతా ఉంది, పసుపుకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే విషయం మీకేమన్నా దాని గురించి తెలుసా అని అడుగుతున్నాం. రైతు వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు మీరు రైతుల గురించి పసుపు గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలోని మెకానిక్ షాపులో లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మామిడిపల్లి గ్రామ శివార్లోని ఓ లారీ గ్యారేజ్లో మహారాష్ట్రకు చెందిన 29 సంవత్సరాల వయసు గల మారుతి అనే వ్యక్తి లారీలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పడుకున్న వ్యక్తి పడుకున్నట్టు చనిపోయాడా లేక ఏదైనా గొడవ జరిగి ఎవరైనా చంపారా అన్న విషయాలను పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్హెచ్ఓ రవికుమార్, ఎస్ఐ అశోక్లు పరిశీలించి గ్యారేజ్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ రవికుమార్ పేర్కొన్నారు. డ్యూటీకి వెళ్ళాడు, రోజు డ్యూటీకి వెళ్తాడు, వచ్చి గ్యారేజ్ కాడ ఉంటాడు, అక్కడే తిని పడుకుంటాడు. ఇక రాత్రికి వచ్చాడు, డ్యూటీ చేసుకుని వచ్చాడు, ఇంటి నుంచి గ్యారేజ్ తీసుకెళ్ళాడు. 9:30 10 అవుతుంది. ఇక టైంకి పడుకుంటే మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్తాడు. మన ఇద్దరు డ్రైవర్లు పొద్దున్న వచ్చి ఆయన లేపారు డ్యూటీకి. ఇంకా పడుకుని లేపేసరికి ఇక దెబ్బలున్నాయి, ఈయన అంత చీమలు పట్టి ఉన్నాడు అని నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే వెళ్ళాను. నేను వెళ్ళి చూసి ఈయన చచ్చిపోయినట్టు ఉండడని వెంటనే 100కి కాల్ చేశాను. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ చౌరస్తా వద్ద గల మార్కెట్లో మరియు చిరు వ్యాపారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, స్థానిక కౌన్సిలర్ లిక్కి శంకర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వ్యాపారులకు, మార్కెట్లో కూరగాయల విక్రయదారులకు, ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ మున్ను మరియు లిక్కి శంకర్ మాట్లాడుతూ, ఎండ తీవ్రత పెరిగిన కారణంగా నిత్యం వ్యాపారం చేసుకునే వారికి శరీరం ఎక్కువ స్థాయిలో నీరు కోల్పోతుందని, ఓఆర్ఎస్ ద్వారా ప్రజలు వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు.
ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ నీరు ఎక్కువగా తీసుకుని ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. మరి ఎండలో పనిచేసే వాళ్ళు చాలామంది కూలీలు మరి ఎండలో పనిచేస్తూ వడదెబ్బకు గురవుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సీఎం రేవంత్ అన్న గారు మరి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రతి ఒక్కళ్ళకు ఎండలో పనిచేసే వారికి ప్రతి ఒక్కళ్ళకి అందించాలని మరి వడదెబ్బ కలగకుండా వారి జీవితాలను కాపాడాలని చెప్పేసి మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందరూ వాడుకోవాలని చెప్పేసి మరి डिपार्टमेंट वाले देख के भेजा हर सप्लाई कर रहे सबको क्यों बोलते हो धूप से आदमी पसीना सेफ रहना बोल के जो आज ये पैकेट दे के हर आदमी को हर जो सरकारी बेच रहे जो कूली कर रहे सबको देना बोल के भेजू अच्छा 5 बार पीना ही सुबह में और शाम में 2 टाइम पीना बोल के दे रहे. మోర్తాల్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీ శ్రీ జై సీతారామచంద్రస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించామని పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర శర్మ, రాజగౌతమ్ శర్మ మాట్లాడుతూ నేడు నిత్య విధి లక్ష్మీనారాయణ హోమం, మహా సుదర్శన హోమం, మూలమంత్ర అంగ సంభార ప్రతిష్టాంగ హోమం, ధాన్యాధివాసము, మహాస్నపనము, సామూహిక కుంకుమార్చన, ఫల పుష్ప శయ్యాధివాసము నిర్వహించామని చెప్పారు. రేపు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనుందని భక్తులు ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ జయ సీతారామచంద్రస్వామివారి దేవస్థానము గ్రామాభివృద్ధి కమిటీ, స్వాములు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ప్రేమతో పట్టించుకొని గ్రామస్తులు, గ్రామ కమిటీ వాళ్ళు, రామాయణ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు అందరూ కలుపుకొని మేము అందరం కలిసి ఏం చేసినామంటే చందాల ద్వారా మా ఊర్లో ఎంత సాధ్యమైతే అంత చందాలు తీసుకొని బయట ప్రేమున్నోళ్ళు ఇచ్చినోళ్ళ దగ్గర తీసుకొని మేము రాముల వారి గుడిని మా ఊరు లోపలనే మాకు అతి దగ్గర లోపల హనుమాన్ల గుడి దగ్గరనే మేము విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాము. ఈరోజు నిన్న ప్రోగ్రాం జరిగింది, నిన్న విగ్రహాలను ఎదుర్కొనడం జరిగింది. రేపు ఉదయం 4:15 విగ్రహ ప్రతిష్టన, ధ్వజారోహణ ప్రతిష్టన ఉంటుంది కాబట్టి భక్తులందరూ పాల్గొనాలని, మరియు అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఇరు గ్రామాల నుంచి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అనే కార్యక్రమాల తర్వాత శ్రీ జయ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం లోపల రామనవమి రోజు భద్రాచలంలో ఏ విధంగానైతే అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈ సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా అయోధ్య బాలరాముడు తర్వాత మా దోన్పాల్ గ్రామం లోపల అయోధ్యల తర్వాత జరిగిన అక్కడ కూర్చున్న బాలరాముడు తర్వాత మా దోన్పాల్ గ్రామం లోపల రాముడు ప్రతిష్ఠ జరగడం అనేది చాలా సుకృతం, పూర్వజన్మ సుకృతం. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీరామాలయం శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో సుందరంగా ఆలయాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ శ్రీరామ నవమి వేడుకలకు తడ్పాకల్ శ్రీరామాలయం సిద్ధమైందని చెప్పారు. ఆలయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రంగురంగులతో సుందరంగా అలంకరించామన్నారు. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ జరగనుందని చెప్పారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రేపు భక్తులకు అన్నదానం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. తడుపాకల్ రామాలయము పవిత్రమైన క్షేత్రము, తీర్థక్షేత్రము. ఈ క్షేత్రం లోపల ఈ స్వామివారికి కళ్యాణము అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రంగులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో చాలామంది విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారు. అలాగే శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా తడ్పాకల్ గ్రామం బీడీసీ పెద్దలందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఈ విశేషమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవం కళలతో సహా అన్ని తీర్ల తీసి అందరికీ ఆహ్వానం పంపి అందరి అతిథులకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ వాళ్ళు, ఇక్కడ అర్చకులు, పురోహితులు అందరూ కూడా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ప్రత్యక్షమైనది ఏంటంటే హనుమాన్ టెంపుల్, మళ్ళీ గంగా, గోదావరి చాలా ప్రత్యక్షమైనది. కళలు రేపిస్తున్నాము.
రేపు మన శ్రీరామనవమి ఉన్నది కావున భక్తులందరూ వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమము అన్ని రకాల ఉంటాయి. అదే విధంగా శ్రీరాముడి శ్రీలక్ష్మి పెళ్లి ఉంటుంది. సో రేపు శ్రీరామనవమి కావున నడపగల గ్రామ వీడిసి నుంచి మేము ఇక్కడ రంగులు వేయడం జరిగింది. రేపు అంది స్వామివారి ఆశీర్వాదం కోరుతున్నాం. అట్లే మా పంతుల ఆధ్వర్యంలో కూడా చాలా గుడి ముస్తాబైంది. పంతులు కూడా చాలా ఎప్పేస్తున్నారు. గ్రామాల సహకారంగా ఉంది. ప్రతి ఒక్కరు రేపు పొద్దున వచ్చి రాముల వారి పెళ్లి వైభవంగా జరిపించాలని కోరుతున్నాం. పచ్చల్నర్కుడ గ్రామంలో మంచినీటి ట్యాంకులను స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ సయ్యద్ జావీద్ గ్రామ సెక్రటరీ నవనీతతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను మరియు మిషన్ భగీరథ ట్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీఓ సయ్యద్ జావీద్ మాట్లాడుతూ గ్రామంలోని మిషన్ భగీరథ 4 పెద్ద ట్యాంకులను 16 మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో వాటర్ ట్యాంకులను వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయించడం జరుగుతుందని, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ట్యాప్ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందే విధంగా ట్యాప్ వాటర్ అందించడం జరుగుతుందని, పైప్ లీకేజీలు ఉంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయ సఫాయి సిబ్బందిచే డ్రైన్లు ప్రతిరోజు మురికి లేకుండా తీయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సయ్యద్ జావేద్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవనీత, కారోబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక అధికారిగా నేను ఉన్నాను. గ్రామంలో మంచినీటి సమస్య గురించి కోచర్స్ ట్యాంక్, మినీ ట్యాంక్స్, బోర్డ్స్ అన్నీ తిరిగి చూడడం జరిగినది. ఇంతవరకు మన దగ్గర పచ్చనడుగ గ్రామంలో ఎటువంటి మంచినీటి ప్రాబ్లం ఇంతవరకు లేదు. ఏమైనా ఉంటే దానికి తొందరగా మనం చేసుకుంటామని అనుకుంటున్నాము. ప్రతిరోజు ట్యాంక్ క్లోరినేషన్ చేయించున్నాము. వారానికి ఒక రోజు క్లోరినేషన్ చేయించున్నాము. ఓహెచ్ఎస్ ట్యాంక్ మొత్తం ఎన్ని మీద 4 ఓహెచ్ఎస్ ట్యాంక్స్ ఉన్నాయి. మినీ ట్యాంక్స్లు 16 మినీ ట్యాంక్స్లు ఉన్నాయి. అన్నిటిగా రన్నింగ్లో ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం మోటార్లకు లేదు ఇంతవరకు. రాష్ట్రంలో కృష్ణవేణి విద్యా సంస్థలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఇందుకు కేటీఎస్ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు మెయిన్స్, జేఈ, ఐఐటీలలో మంచి ర్యాంకులను సాధించి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెస్తున్నారని రాష్ట్ర కృష్ణవేణి విద్యా సంస్థల చైర్మన్ రాజు అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్లో మంగళవారం కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఆ పట్టుదలతోనే కేటీఎస్లో ఇంతవరకు విద్య అభ్యసించిన ఎందరో విద్యార్థులు వివిధ దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని అన్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులు, ప్రైమరీ విద్యకు వెళ్తున్న చిన్నారి విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలను, మెడల్స్ను అందజేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు కోటగిరి భానుచందర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో మోదీతో అభివృద్ధి జరుగుతుంది. ఆర్మూర్లో 34వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సిద్దిలగుట్టపై ఘనంగా శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు, వివాహ పందిళ్లు, విశిష్ట పూజలకు సన్నద్ధం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు. అనుమతులు లేకుండా మొరం తరలింపు, టిప్పర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసిన ఎంవీఐ వివేకానందరెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.